తమ్ముడు కొద్దిగా ఎరికిరండి, వాళ్ళ టైం కొద్దిగా ఎరికిరండి. 5 ఓకే ఇవ్వండి ఇక. ఇద్దరు మేడం మేడం మీరు వెళ్ళిపోండి. అసలు మొబైల్ ఉందా మేడం? ఒక్కసారి బ్యాగ్ నేను ఇవాళ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున నామినేషన్ వేశాను. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వాన్ని గద్దెదించాము. ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి గవర్నమెంట్ 5 నెలలైనా కూడా వచ్చినాక కూడా ఇంతవరకు ఆ ఇయర్ క్యాలెండర్ గురించి 2 లక్షల ఉద్యోగాల ప్రకటన గురించి ఇప్పటి వరకు అధికారులు కానీ మంత్రులు కానీ ఒక చర్చ కూడా పెట్టలేదు. అదేవిధంగా ఇవాళ జీవో నెంబర్ 46 బాధితులు ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 783 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే నింపుతున్నది. ఒక్క పోస్టు కూడా ఇవాళ పెంచలేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 2000, గ్రూప్ 3 ఉద్యోగాలు 3000కు ఖచ్చితంగా పెంచాలి. గురుకుల ఉద్యోగాలలో కూడా గందరగోళం జరిగింది. 9210 ఉద్యోగాలు వేసి కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే నింపే ప్రయత్నం జరిగింది. మిగిలినటువంటి 3000 ఉద్యోగాలని రేపు జూన్ 5లోగా వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి తక్కువ వేతనంతో పని చేయించుకుంటున్నారు. అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థే లేకుండా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగానే చూడాలి. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఖజానాలు మొత్తం కూడా ఉద్యోగాలకు ఇవ్వకుండా వృధా పథకాలతో, వివిధ రకాల పథకాలతో, ఓట్ల పథకాలతో ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు దిగజారుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదే మాదిరి ఉద్యోగులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ ఉన్నటువంటి 3 డిఏలు తెల్లారే డిసెంబర్ 10 నాడు ఇస్తామని చెప్పారు. ఇవాళ 3 డిఏలు పోయిన 4వ డిఏ కూడా యాడ్ అయింది. ఇప్పటి వరకు ఉద్యోగులకి ఆ 4 డిఏలు కూడా పెండింగ్ పెట్టారు. వాళ్ళందరూ డిఏలు ఇమ్మీడియట్గా ఇవ్వాలా. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఏ ఉద్యోగాలు ఎప్పుడేస్తారో తెలియదు, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు. పైగా కాంగ్రెస్ గవర్నమెంటు 75% స్థానికులకే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ దాని గురించి ఇంతవరకు చర్చ కూడా మొదలుపెట్టలేదు. ఇవాళ ఫార్మా రంగంలో 95% ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా కూడా ఫార్మా రంగంలో 95% ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర గుప్పెట్లోనే కొనసాగుతున్నాయి. ఇవాళ సాఫ్ట్వేరు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి మొత్తంగా హబ్గా మారిపోయింది. దేశంలోనే నెంబర్ 1 ఉంది, కానీ ఉద్యోగాలలో కాదు. తెలంగాణ బిడ్డలకు 10% ఉద్యోగాలు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ కల్పించలేకపోతున్నాయి. అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తున్నారు. తెలంగాణ ఏ ఎజెండా మీద స్థానిక ఉద్యోగాల కోసమే, నియామకాల కోసమే రాష్ట్రం వచ్చింది. కానీ ఆ నియామకాల అంశం 10 ఏళ్లుగా తొక్కివేయబడింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే తొక్కివేస్తున్నది. నిరుద్యోగుల తరపున 30 లక్షల మందితో ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోగానే రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేసి 30 లక్షల మంది ఏకదాటి మీద తీసుకొచ్చి నిరుద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా అశోక్ కుమార్ సారు పనిచేస్తూ ఉన్నాడు. నిరుద్యోగుల కోసమే ఇవాళ నామినేషన్ వేశాను. ఇవాళ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా 3000 మంది పైగా స్వచ్ఛందంగా ₹1 కూడా ఇవ్వకుండా నా నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారంటే నిరుద్యోగ సమస్య ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో దేశంతో పోల్చినప్పుడు తెలంగాణలో నిరుద్యోగత ఎక్కువ ఉన్నది, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉన్నా వివిధ రకాల పథకాలు ఆశ చూపి ఓట్లు పొంది అధికారంలోకి వస్తున్నారు తప్ప నిజంగా ఇవాళ
తెలంగాణలోని అత్యంత భయంకరంగా మానసిక సంఘర్షణ పడుతూ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే విద్యార్థులు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చింది కానీ తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగలేదు. ఆ తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే, కేవలం తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే వచ్చాను. ఇవాళ ఎన్నికల్లోకి వస్తున్న వాళ్ళు రాజకీయ అంశాలతో ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. రాజకీయాలకు ఎమ్మెల్సీకి సంబంధం లేదు. నిరుద్యోగుల గురించి అక్షర జ్ఞానం లేని వాళ్ళు, నిరుద్యోగుల గురించి 5% జ్ఞానం లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ వాళ్ళ స్థానము లేదు. ఎందుకంటే వాళ్ళు చట్టసభలో పోతే నిరుద్యోగుల గురించి జోనల్ సిస్టమ్ ఏంది, ఆరిజెంటల్ ఏంది, వర్టికల్ ఏంటి, ఏ నోటిఫికేషన్ ఇస్తున్నారు, సెంట్రల్ జాబులు ఏంది, రాష్ట్ర జాబులు ఏంది, ఏ జాబులకు ఉన్న తేడా ఏంటి, నిజంగా తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారా లేదా అంశము ఏ యొక్క పోటీ చేసేటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీలు అనే వాళ్లకు ఎవ్వరి కూడా అర్హత లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఎమ్మెల్సీ పదవిని వాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అనేది పట్టభద్రుల నియోజకవర్గం, ఇది మేధావి వర్గానికి సంబంధించిన అంశం. అలాంటి వ్యక్తులు మాత్రమే చట్టసభలో పోవాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నారంటే అంత ఇబ్బందులు ఈ యొక్క నిరుద్యోగులు. వాళ్ళ హక్కుల సాధన ధ్యేయంగా అశోక్ సార్ ముందడుగు నడుస్తాడు. నిరుద్యోగులంతా నా వెంట నడుస్తున్నారు. మహాపాదయాత్ర ద్వారా ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులందరినీ తరిమి కొట్టి నిరుద్యోగ వ్యవస్థను మొత్తంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో మా వాటా ఎంతో, విద్యార్థుల వాటా ఓటు బ్యాంక్ ఎంత ఉందో అన్ని సీట్లు మాకు కావాలా. వచ్చే ఎన్నికల్లో 20 సీట్లు ఎమ్మెల్యే సీట్లు మా విద్యార్థులకు గెలుచుకునే విధంగా నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా, మేధావులందరినీ ఏకం చేస్తా. వాళ్ళ ఎమ్మెల్సీ అనేది ఇది రాజకీయ పదవి కాదని చెప్పే ప్రయత్నం చేయడం కోసమే ఎన్నికలు నిలబడుతున్నాను, గెలవబోతున్నాను. 200% నాదే విజయం. ఎందుకంటే నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటనే ఉన్నారు. పాఠం చెప్పాను, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యపై నిలబడ్డాను. వాళ్ళ రిజర్వేషన్లు అనే సమస్య ఎంత ఘోరం అంటే కానిస్టేబుల్ అని 2.5 లక్షల మంది దూరం చేసింది ప్రభుత్వం. రిజర్వేషన్ల కోసం కొట్లాడితే 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. ఇవాళ కూడా జీవో నెంబర్ 46 బాధితులు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. లాంగ్ జంప్ అని చెప్తున్నారు. అలాగే ఉద్యోగాలు కూడా పెంచకుండా ఏదో కబుర్లు చెప్పి ఉచిత హామీలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క అడుగు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంటు. గత గవర్నమెంట్కి ఏదైతే చేశారో ఇదే గవర్నమెంట్కి అలాంటి శాస్త్ర జరుగుతుంది. నిరుద్యోగులంతా మళ్ళొక్కసారి ఏకం కావాల్సిన అవసరం ఉంది. అశోక్ సార్ని గెలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.